ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో నరసింహస్వామి వ్రతం గురించి తెలుసుకుందాము. భారతంలో నరసింహస్వామి ప్రహ్లాదతో ఇలా అంటాడు, నా నరసింహ అవతారము. మరి నీ కథ గురించి ఎవరు తెలుసుకుంటారో వారు తిరిగి జన్మించరు. దశావతారాలలో మొదటి 4 అవతారాలు మిగిలిన వాటి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. మొదటి 4 అవతారాలు వాటంతట అవే వచ్చాయి. తర్వాతి 6 అవతారాల్లో శ్రీమన్నారాయణుడు ఒక సాధారణ మానవుడిలా జన్మించారు. మొదటి 4 అవతారాల్లో కూడా 4వది నరసింహ అవతారం చాలా ప్రత్యేకమైనది. శ్రీ నరసింహస్వామికి తన భక్తులంటే చాలా ఇష్టం. భగవంతుడు స్వయంగా ఇచ్చిన ఈ వ్రతం ఆచరించడం చాలా సులభం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. భగవంతుడు తనను సంతోషపెట్టడానికి, తన ఆశీస్సులు పొందడానికి చాలా సులభమైన మార్గాన్ని ఇచ్చాడు. వ్రత విధానం గురించి తెలుసుకుందాము. కలియుగంలో నరసింహుని అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం అత్యంత సులభమైన మార్గం. ఈ వ్రతం చేసిన వెంటనే ఏవైనా కష్టాలు తొలగిపోతాయి. స్వరంగా నరసింహుడు చెప్పిన ఈ వ్రతం ఆచరించడం చాలా సులభం. ఎవరైనా ఎక్కడైనా ఆయనను ఈ వ్రతం ఆచరించవచ్చును. ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యలు లేదా మరేదైనా సమస్యల కారణంగా మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించగానే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఏదైనా శుభకార్యాలు అనగా గృహప్రవేశము, వివాహాలు, విద్యను ప్రారంభించడం మొదలైన చేస్తుంటే అప్పుడు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ వ్రతం చేస్తే వెంటనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వ్రతము ఎప్పుడైనా చేయవచ్చు. మాఘ, వైశాఖ, శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాలు లేదా దశమి, ఏకాదశి, పౌర్ణమి లేదా పూర్వ పాల్గొన లేదా స్వాతి లేదా శ్రావణ నక్షత్ర రోజుల్లో చేస్తే అది చాలా ఎక్కువ ఫలాలను ఇస్తుంది. నరసింహస్వామి పూజకు ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి నరసింహస్వామి విగ్రహాన్ని లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి. పూలతో, పండ్లతో స్వామివారిని అలంకరించాలి. దీపారాధన చేసి నరసింహస్వామి స్తోత్రాలు, మంత్రాలు పఠించాలి. నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. ఈ వ్రతము ఉదయము లేదా సాయంత్రము చేయవచ్చును. ఈ వ్రతంలో 5 కథలు ఉంటాయి. ఈ వ్రతము ఇంట్లోనూ, అద్దె ఇంట్లోనూ, ఆలయంలోనూ లేదా పవిత్ర స్థలంలో లేదా నది ఒడ్డునను చేసుకోవచ్చు. వీలైతే బంధువులను ఆహ్వానించవచ్చును. ఒకవేళ కుదరని పక్షంలో ఒంటరిగా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. భగవంతుని ఫోటో ముందు కూర్చొని ముందుగా విఘ్నేశ్వరిని ప్రార్థించాలి. తర్వాత నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ప్రార్థించాలి. పూజా ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నరసింహస్వామి పూజ చేయడం వలన భయము, దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. ఆరోగ్యము, సంపద, ఐశ్వర్యము, జ్ఞానము కలుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఓం నమో నారసింహాయ ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం అనే మంత్రాలను పఠించాలి.